నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. మన ఇంటి బయట గేట్ ఉంది కదండి, గేట్కి మనం బయటికి వెళ్ళినప్పుడు తాళం వేస్తుంటాం. అది మంచి విషయమే. అయితే ఏముందంటే అండి, ఈ వర్షాకాలం వర్షం కురిస్తే చాలన్నమాట అండి, తాళం కప్పులకి వాటర్ వెళ్ళిపోయి తుప్పటేస్తుంటుందండి. మనం తాళం పెట్టి తిప్పినా సరే ఓపెన్ అవుతాం. చాలా ఇబ్బంది పడిపోతారు చాలామంది, నాకు చూశాను నేను. కాబట్టి ఏం చేస్తారంటే, ఇందులో వాటర్ వెళ్ళకుండా నేను ఒక ఉపయోగం చెప్తాను, మీ అందరికీ కూడా కంపల్సరీ ఉపయోగపడుతుంది అనమాట. అది అలాగే చూపిస్తాను, దగ్గర రండి. మరి తాళం కప్పులో కండి వాటర్ వెళ్ళకుండా ఉన్నాకి ఒక డబ్బా తీసుకున్నాను, ప్లాస్టిక్ డబ్బా. అలాగే ఇది ఒక గ్యాస్ లైట్ తీసుకున్నాను. ఎలా సెట్ చేస్తాను చూపిస్తాను. ముందుగా మనం ఈ తాళం కప్పును ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసిన తర్వాత ముందుగానండి గ్యాస్ లైట్ తోటి ఈ గొల్లాన్ని వీట్ చేయాలన్నమాట. ఎలాగ వీట్ చేస్తున్నాను చూద్దరు కంటండి. ఇంకో సరే దగ్గర రండి. ఇంకోండి ఇలా వీట్ చేయండి. ఇలా వీట్ చేస్తే కంపల్సరీ వీడియోకి మీకు మంట కనపడతలేదు, కానీ కంపల్సరీ మంట వస్తుందండి గ్యాస్ లైట్ అంట. ఈ గొల్లని బాగా వీట్ చేయాలన్నమాట. అంటే మీ దగ్గర గ్యాస్ లైట్ ఉంటే గ్యాస్ లైట్ చేయండి, లేదంటే కొవ్వొత్తో కూడా వేడి చేయొచ్చండి. కొవ్వొత్తున్నా సరిపోద్ది అనమాట. ఇలా వీట్ చేసిన తర్వాత గొల్లం అయితే బాగా వేడెక్కిందండి. మూతని డబ్బా మూతని వెనకాల ఇలా ఫిట్ చేయండి. మీరు ఫిట్ చేస్తే తెలుస్తుంది. అలా చూసారండి, అలా ప్రెస్ చేసాం, వెళ్ళిపోయిందండి. ఈ వెళ్ళిపోయిన తర్వాత అండి మనం ఏ పెద్ద కష్టమే లేదు, చాలా సింపుల్. చూడండి, తాళం కప్ప అలా అట్టుకొచ్చి ఇక చాలా సింపుల్గా వేసేస్తామండి. వేసేసిన తర్వాత ఇక ఈ డబ్బా ఉంది కదండి, ఇక చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. ఇక డబ్బా ఇక ఇలా పెట్టేయండి. దీనివల్ల ఏంటంటే అండి, ఒక్క నీరు సుక్క కూడా లోపలికి వెళ్తాను అనమాట. అయితే ఇంకోదంటే, మీరు కొంతమంది మర డబ్బా ఉంటే మర డబ్బా పెట్టుకుంటే, నేను ప్రెసింగ్ డబ్బా ఉంది మనకి అని చెప్పి అందుబాటులోని ప్రెసింగ్ డబ్బా వేసాను అనమాట. నేను మీ దగ్గర మర డబ్బా ఉంటే మర డబ్బా వేసుకోండి. ఇది చాలా సింపుల్. చూసారు కదండి, తాళం కప్పుకి అయితే డబ్బా సెట్ చేసేసాను. ఇది పెద్ద పని ఏం కాదండి, చాలా సింపుల్. మీ దగ్గర కొవ్వొత్తున్నా సరే, ఒక డబ్బా ఉన్నా సరే ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదండి. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.